రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి ఈసారి వచ్చే ఈ అమావాస్య, పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయని చెప్పారు. మరి అయితే మనం మాట్లాడుకున్నాం క్రిందటిసారి కూడా ఈ విషయం గురించి. కానీ కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, ఇంకా తిరుగులేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా అంత అద్భుత ఫలితాలు వచ్చే రాశులు ఉన్నాయా? మరి కొన్ని అద్భుతము అని అంటే ఆ మిగతా కొన్ని ఇబ్బంది అనే కదండి అర్థం. అంటే చెప్తే కొంచెం ఏమన్నా జాగ్రత్త పడతారు అని అంటే ఏ రాశులకు ఎలా ఉండబోతోంది? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే అన్ని రాశుల వారికి మంచి చెడు రెండు ఉంటాయి. మనం 1 by 1గా తీసుకుంటే కనుక మనం మేషం నుంచి తీసుకుంటే లాభంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ లాభాలు ఇస్తుంది మేషం వారికి ఏలినాడ్సిన ఉన్నప్పటికీ. కాకపోతే వీళ్ళు అప్పులు ఇవ్వడం, అప్పు చేయడం కానీ, ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ, కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వృషభం వారికి 10th హౌస్లో పంచగ్రహ కూటమి కాబట్టి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా అగ్రిమెంట్స్ చేయడము, లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, సంతానము, లవ్ అఫైర్స్, అగ్రిమెంట్స్ చేయడము, ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కూడా అదేవిధంగా మీకు కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి కనుక చూసుకుంటే మనీ మ్యాటర్స్ విషయంలోని, మనీ ఏదైనా ప్రాపర్టీకి ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని, అండ్ వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ మిథునం వారికి ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ మీకు ఎప్పుడైతే భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో, ఈ కొంతమందికి చూడండి ఈ యొక్క బ్యాంకులో ఒక్కోసారి స్కామ్స్ జరుగుతుంటాయి బ్యాంక్ అకౌంట్స్ మీద. అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ యొక్క హెల్త్ చూసుకోవాలి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళు ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అనవసరమైన శత్రుత్వాలు పెట్టుకోవడం, అనవసరం అంటే మాట వల్ల అనవసరం శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. అది కొంచెం చూసుకుంటూ ఉంటే అష్టమంలో జరుగుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక సింహం వారు కనుక చూసుకుంటే 7వ స్థానంలో పంచగ్రహ కూటమి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనీ మ్యాటర్స్, అంటే ఎక్కడ ఎంత డబ్బు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అనాలోచితంగా తొందరపడి ఏమైనా చేస్తున్నాం అనే విషయం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 7వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు చాలా సంబంధాలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి వివాహం విషయంలో. ఇక కన్యవారికి 6th హౌస్లో పంచగ్రహ కూటమి చాలా మంచిది. కాంపిటీషన్లో గెలుస్తారు, శత్రుపై జయం ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఎలాగ యాక్టివ్ అవుతుందంటే ఇక్కడ ఒక్కొక్కసారి తెలియకుండానే కొన్ని బిజినెస్ల్లోకి ఎంటర్ అయిపోయి ఎవరో చెప్పినటువంటి మాటను విని ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి భావనతో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కొంత మానసిక దీనికి గురవుతారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త ఉంటే చాలు. బిజినెస్ విషయంలో 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ఈ విషయాల్లో అంటే ఎక్కువ లాభాలు వస్తాయి, ఓవర్ లాభాలు వస్తాయి, ఏమో చేస్తూ ఉంటాం. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్పులు లభిస్తాయి కన్యవారికి, అండ్ శత్రువులపై జయం ఉంటుంది, కాంపిటీషన్స్లో గెలుస్తారు. అండ్ తులవారికి కనుక చూసుకుంటే కొంచెం పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి రాజకీయ నాయకులకి మంచిది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మంచిది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉద్యోగం విషయంలో దూర ప్రాంతాలకు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మల్టిపుల్ రిలేటెడ్ సంబంధించిన ఆలోచనలు, రకరకాల ఆలోచనలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదైనా అసెట్స్, ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, బయట దేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడము, బయట దేశాల్లో PR, పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ గ్రీన్ కార్డ్ హోటల్స్ అవ్వడం చాలా బాగుంటుంది. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్లేస్ చేంజ్ అవుతారు, కొంచెం పరాక్రమం ఉంటుంది, కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఉంటాయి ధనస్సు వారికి కనుక చూసుకుంటే. కాకపోతే వీళ్ళు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కొనడం కంటే అమ్మడానికి మంచి సమయం చెప్పాలండి పంచగ్రహ కూటమి. మకరం వారికి కనుక చూసుకుంటే మల్టిపుల్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగం ఉంటుంది. కాకపోతే వివాహము అండ్ తండ్రి గారి ఆరోగ్యం విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి రాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. దాని నుంచి వీళ్ళు రిలీఫ్ అవ్వాలి అంటే సింపుల్గా ఏం లేదు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఎక్కువ కంగారు పడకుండా ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. కాకపోతే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకునే విషయంలో, వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా ఓవర్గా వాటర్లో తడవడం వల్ల, కోల్డ్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి హెల్త్ విషయంలో. అండ్ మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి పంచము. అది కాకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి.
నిర్ణయాల విషయంలోనే ప్రేమించి వివాహం చేసుకునేటువంటి విషయాలలో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి మనకి అమావాస్యతో కూడుకొని గ్రహణం ఆ రోజు వస్తూ పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి మనం ఈ పంచగ్రహ కూటమితో అంటే ఫిబ్రవరి 17 నుంచి మనం ఒక ఇది స్టార్ట్ చేస్తున్నాం. అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం అని అన్ని శక్తిపీఠాల్లో హోమం చేస్తాం అనమాట ఇక్కడ నుంచి మొదలుపెట్టి. సో 17, 18, 19 తేదీల్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఎవరైనా ఆ పూజలో పాల్గొనాలని అనుకునేవారు కింద నెంబర్లు ఉన్నాయి, అందులో మీరు చేయొచ్చు. లాస్ట్ టైం అందరికీ ఫ్రీగా చేసాం చండీ హోమం, ఈసారి కొంచెం మరి అంత దూరం వెళ్ళి చేయాలని దానికంటూ కొంత ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు ఎవరైనా కావాలంటే. అయితే ఒకటే ఇక్కడ ఏంటంటే ఎటువంటిది ఉన్నా పంచగ్రహ కూటమి ఉన్నా ఏదున్నా నేను చెప్పేది ఒకటే, మీరు నిత్య దేవతారాధన చేశారు, గోసేవ చేసుకున్నారు, నిత్యము మీ యొక్క అధిష్టాన దేవతను మనసులో అనుకుంటూ ఉన్నారు, ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అయినా తగ్గుతుంది. అలాగే గజేంద్ర మోక్షం ఉదయం నిద్ర లేచిన వెంటనే చేస్తూ ఉండండి. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి స్మరించుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ గజేంద్రుడు ఎలా అయితే మొసలితో ఎలాగ బంధింపబడ్డాడో మనం కూడా చాలా విషయాల్లో బంధింపబడి ఉన్నాం. అప్పులని, అనారోగ్యాలని, శత్రువులని, ఎవరో దిష్టి తగిలిందని, లేకపోతే ఇంకోటి ఏదో ఫీజులు కట్టాలని, ఇట్లా అలా ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి గజేంద్రుడు వాళ్ళ భార్యలతో కలిసి అడవిలో వెళ్తున్నాడు. త్రికూటం అనే పర్వతంలో దాహం వేసింది, పొలం దగ్గరికి వెళ్ళాడు, నీళ్ళు తాగిన తర్వాత కొంచెం అల్లరి కూడా చేశాడు, అక్కడ ఉండేవి నీళ్లు వేసుకుని ఆడుకోవడం. ఆ శబ్దాలకి లోపల ఉన్నటువంటి మొసలు వచ్చి కాలు పట్టుకుంది, కొంతసేపు పోరాడాడు, దాని తర్వాత ఆ పరమాత్మను వేడుకున్నాడు. ఆ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క మొసలి యొక్క కంఠాన్ని కట్ చేసింది, ఆ యొక్క గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ ఇది ఎందుకు జరిగిందంటే దీని మళ్ళీ పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది. ఒకసారి ఆ ముసలి ఉన్న అతను, ఎవరైతే ముసలి ఉన్నాడో అతను గంధర్వుడు ఒకప్పుడు. ఒక ముని నీళ్ళలో కూర్చొని ఆయన ఏదో జపం చేసుకున్నట్టు వచ్చి కాలు పట్టుకున్నాడు. వాళ్ళ భార్యలకి ఏదో మనం ఒకసారి జోకులు చేసినట్టుగా. అప్పుడు ఓహో ముసలి అనుకుని భయపడ్డావు కదంటే, ఓహో నువ్వు అలా అనుకుంటున్నావు కదా, ముసలి వైపు పుట్టు అన్నాడు. ఈ ఏనుగు కూడా అలాగే ఒకప్పుడు రాజు, కాకపోతే ఆ చేసిన ఒక తప్పిదం వల్ల ఏనుగుగా పుట్టాడు. అప్పుడు ముసలు అడుగుతుందా, అయ్యో నేను ఇప్పుడు ముసలిని అయిపోతున్నా గంధర్వుడిని ఏంటంటే, ఒక భాగవతుడు యొక్క కాలు పట్టుకుంటూ అప్పుడు నీకు మళ్ళీ ఆ జన్మ అయిపోతుందని. అలా ఏంటంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల జన్మలు ఉంటాయి. మనం ఎంత ఇరుక్కున్నా కూడా లైఫ్లో మళ్ళీ పరమాత్మని కనుక శరణ వేడితే ఆయన వచ్చి రక్షిస్తాడు అనేటువంటిది ఇది. పొద్దున్నే ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతారు. ఇప్పుడు నియమాలు ఏమైనా పాటించాలండి? గజేంద్ర మోక్షం ఆ ఘట్టం వినాలన్నా వినడానికి నియమాలు ఏం లేదు, చక్కగా వినొచ్చు. ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది అంటూ ఉంటారు. నిజంగా ఆ ఆరా అంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. మనం ఎక్కువగా అంటే పుణ్య కర్మలు చేస్తున్న కొద్దీ మన ఆరాని మనం పెంచుకోవచ్చు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఆరాని ఎలా పెంచుకోవచ్చు? అసలు నిజంగా ఈ నెగిటివ్ ఆరా ఎందుకు వస్తుంది? దీని గురించి వివరణ ఇవ్వండి. 3 రకాలుగా వస్తుందండి ఆరా. ఇప్పుడు కూడా ప్రతి మనిషికి ఆరా 3 రకాలుగా అది వస్తూ ఉంటుంది. ఒకటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ యొక్క స్ట్రెంత్ బట్టి ఆరా ఉంటుంది. అంటే పాజిటివ్ ప్లానెట్స్, ఇప్పుడు సన్, జూపిటర్ అండ్ ఎంత ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉంటాయి, లేకపోతే స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ అంటే ఓన్ హౌసెస్లో ప్లానెట్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళకి ఆరా అద్భుతమైన ఆరా ఉంటుంది. ఒకటి. రెండవది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి వాటిలో వేలు పెట్టకుండా, ఎవరి గురించి గాసిప్స్ చెప్పకుండా ధర్మబద్ధంగా వాడి జీవనాన్ని వాడు సాగించే వాడికి కూడా ఆరా పెరుగుతుంది. కొన్ని సాధనల వల్ల వస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక దేవతని అనుష్ఠానం చేసుకున్నారు, మంత్ర సాధన చేస్తున్నారు, దేవత ఎనర్జీ ఎక్కడ వస్తే దట్ ఈస్ పాజిటివ్ ఆరా. ఎక్కడైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయో దట్ ఈస్ నెగిటివ్ ఆరా. ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానము, మనం తీసుకునే నిర్ణయాలు, మనం అవతల వాళ్ళకి చూపించేటువంటి దయ, ఇవన్నీ పాజిటివ్ ఆరా. అవతల వాడుకు పాడైపోవాలి, వీడి మీద అది బురద జల్లడం, ఇంకోటి మీద చేయడం, ఇవన్నీ కూడా దట్ ఈజ్ నెగిటివ్ ఆరా. దీనివల్ల ఏమవుతుందంటే, మనం చాలా మంది చూడండి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఏ పూజ ఫలితం రావట్లేదు అంటే దీని అర్థం ఏమిటి అంటే, మీరు పూజ చేసి ఒక ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల ఖర్చు అయిపోతుంది. మీరు ఏ సంకల్పం కోసం చేశారో అక్కడ ఎనర్జీ సరిపోదు. ఎలా అయితే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా తింటాం, కొన్ని ఉంటాయి చేస్తారు, ఈ క్యాలరీస్ దీనికి ఖర్చు అయిపోయాయి అంటాం. ఎలా ఖర్చు అయిపోయాయి అంటే, ఖర్చు అయిపోయి నువ్వు ఇక్కడ తిన్నావు, నువ్వు ఇక్కడ ఈ పని చేసావు, అయిపోదా? ఎక్సర్సైజ్ చేసాము, లేకపోతే యోగా చేసాము, ఆర్ సంథింగ్ ఏదైనా ఆసనాలు వేసాం, క్యాలరీస్ ఎలా ఖర్చు అయిపోతాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పాజిటివ్ థింకింగ్ వల్ల ఆరా పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది. మన నెగిటివ్ థింకింగ్ అయితే ఇక్కడ మనకు చాలామందికి అనిపించవచ్చు ఏంటంటే, ఏమిటండి అంత దుర్మార్గులు బాగానే ఉన్నారు కదా, అదంతా వాడు పూర్వజన్మ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటా ఉన్నాడు. వాడు పూర్వజన్మలో మంచి పుణ్యం చేసుకున్నాడు, కానీ ఇక్కడ బుద్ధి అలా మారింది, వాడు అలా ఖర్చు అయిపోతుంటుంది. కానీ ఇక్కడ మనకు సూత్రం ఏంటంటే, ఎవరికైనా పుణ్యం ఉన్నప్పుడు దేవుడు కూడా వాడిని ముట్టుకోడు, సైలెంట్గా ఉంటాడు. అయిపోయాక
వదలడు. ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు చాలా మనకు పురాణాల్లో సమయం వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చాడు, సమయం వచ్చినప్పుడు రాముడు వచ్చాడు. మరి అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడుగా రావణాసుడు, ఎంతో మంది బాధిస్తున్నాడుగా. ఆ సమయం ఆ పుణ్యం అయిపోవాలి. మన కంటికి అబ్బా వీళ్ళు ఇంత రాక్షసంగా ఉన్నా సరే బాగున్నారు కదా, పాపం పండాలి. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, పాపం పండాలి. అయితే మరి పాపం పండేదాకా ఎందుకు చూస్తున్నాడు భగవంతుడు అంటే, కర్మకి ఎవరు అడ్డుపడరు. ఆ కర్మ అనుభవించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేత వీళ్ళు అనుభవింపజేయాలనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు పాపం పెంచుకోవాలని ఉంటుంది. రెండు అక్కడ కోఇన్సిడెంట్ గా కలుస్తూ ఉంటాయి. ఆ రకంగా ఆ యొక్క వ్యక్తి చేస్తాడు. అయితే ఒకటే, ఇక్కడ మీకు ఆరా పెరగాలంటే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. భస్తికా ప్రాణాయామం అంటారు, అంటే ఇట్లా చేస్తూ ఉంటారు ముక్కుతోని నోటితో కూడా. అంటే త్రాటక విద్య అని ఉంటుంది. క్యాండిల్ కానీ దీపం కానీ పెట్టి తదేకంగా ఒక 20 నిమిషాలు చూస్తారు. దానివల్ల మీకు ఆరా పెరుగుతుంది, ఇన్ట్యూషన్ పవర్ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది. మంత్రమే జస్ట్ ఆ పాయింట్ చూస్తారు, వాటి వల్ల మీకు పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే యోగ సాధనలు, సూర్య నమస్కారాలు, ఏదైనా ఒక దేవతని చాంటింగ్ చేయడం. ముఖ్యంగా మీరు సూర్య నమస్కారాలు కనుక చేస్తే మీరు కంటిన్యూస్గా ఒక పనిగా పెట్టుకోవాలి. లేదు నేను రోజు ఏమైపోయినా కానీ స్నానం చేసుకుని వెళ్ళి నీళ్ళు వదులుతాను సూర్యుడికని అనుకోండి. మీరు ఆరా మిషన్స్ అని కొన్ని ఉంటాయి, ఇట్లా చూస్తే తెలుస్తుంది. మీరు ఒక 4 రోజులు 40 రోజుల తర్వాత చూస్తే మీ ఆరా మిషన్ ఇట్లా పెరిగిపోద్ది, ఆరా వైబ్ పెరిగిపోద్ది. కొంతమంది ఆరాలు కిలోమీటర్లు కూడా ఉంటాయి తెలుసా. అలాంటి ఆరా పెరిగితే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే మీ లోపలికి రాదు. కొంతమంది అంటుంటారు చూసారు, గాలి తగిలింది, ఏదేదో అయింది, ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటుంటారు చూసారా. సూర్య నమస్కారాలు చేసుకుంటే అవి కూడా పోతాయి. సూర్య నమస్కారాలు, ఉగ్రదేవత ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన, పాజిటివ్ థింకింగ్. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సన్ స్ట్రాంగ్గా ఉంటే ఇన్బిల్ట్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఆరా. సన్ అండ్ మార్స్, సన్ అండ్ జూపిటర్ స్ట్రాంగ్గా ఉంటాయి పర్సనల్ చార్ట్లో. దాని ఏంటంటే జీవాత్మ సంయోగ అంటారు. అంటే జీవుడు ఆత్మ, ఆ పరమాత్మ, జీవ పరమాత్మ సంయోగ అంటారు దాన్ని. అది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ ఆరా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వీక్గా ఉండడం, వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బక్కగా ఉన్న వాళ్ళు చూడండి, బాగా ఫుడ్ తిని జిమ్కి వెళ్ళగానే ఎలా స్ట్రాంగ్ అవుతాడో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆరా లెవెల్స్ ని కూడా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆరా లెవెల్ పెరగడానికి అంటే గ్రహాల మార్పుల కోసం స్టోన్స్ వాడతారు. ఈ ఆరా పెరుగుతుంది. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా నా గ్రహం వీక్ ఉంది కదా అని స్టోన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఉన్నారు, ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీతో పాటు ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఒక ఆవిడ, ఓ 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో మీరు వీక్గా ఉండే ఫ్రెండ్స్తో బిజినెస్ చేస్తారా, అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళతో మీరు బిజినెస్ చేస్తారా? అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని చూస్ చేస్తారు. ఎందుకంటే మీకు సపోర్ట్ ఉండాలి అక్కడ. మీరు వాళ్ళు మీకు బరువు అవ్వకూడదు కదా. అంతే కదా, అధైర్యంగా ఉండే వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు మీకు పార్ట్నర్షిప్ వచ్చారనుకోండి, ఏం లాభం? డబ్బులు లేకపోయినా తెలివితేటలైన ఉండాలి, నాలెడ్జ్ అని ఉండాలి, లేకపోతే మానసికంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళైనా ఉండాలి, ధైర్యంగా, లేకపోతే మార్కెట్ తెలిసిన వాళ్ళైనా ఉండాలి. ఇవేమీ లేకుండా, ధైర్యం లేకుండా, డబ్బులు లేకుండా భయపడే వాళ్ళు, మీరు ఏ స్టెప్ తీసుకుని అమ్మో వద్దని భయపెట్టే వాళ్ళు ఉంటే ఎందుకు అలాగే మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మీకు ఆరా తగ్గించే రత్నం పెట్టుకుంటారు చాలా మంది తెలియక. అది ఇంకా తగ్గిపోతారు. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ రత్నం పెట్టుకోవాలి, స్ట్రాంగెస్ట్ ప్లానెట్ యొక్క అధిష్టాన దేవతను ఆరాధించాలి. ఒకవేళ వీక్ అయింది, ఆ వీక్కి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి, దెన్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎలా అయితే బాడీలో షుగర్ పెరిగింది, షుగర్ తినంగా పెరిగితే వదిలేస్తాం, తీసుకోం, కాఫీలో కానీ టీలో కానీ స్వీట్స్ కానీ తీసుకోం. అంతేగాని అమ్మో షుగర్ పెరిగింది కానీ ఇంకా తీసుకుంటామా? అలాగే మన బాడీలో, మన గ్రహాలలో ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని తీసుకోకూడదు, వాటిని దానం ఇవ్వాలి. ఏదైతే స్ట్రాంగ్గా ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు అంతే కదండి, ఈ సబ్జెక్ట్లో ఈ వ్యక్తి స్ట్రాంగ్ అన్నప్పుడు ఆ ప్రొఫెషన్ తీసుకుంటాం, అంతేగాని వీక్ ఉన్న ప్రొఫెషన్ తీసుకుంటామా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంతే. అట్లా ఎంపిక చేసుకోవాలి. అంటే ఇక్కడ దోష నివృత్తి అవ్వడానికి వీక్ ఉంది కాబట్టి దానం చేయటం వల్ల సాల్వ్ అవుతుంది. ఫేవర్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా మనం దగ్గర చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. చిన్న లాజిక్, అంతే సింపుల్. దాన్ని వదిలేస్తున్నాం, తీసుకుంటున్నాం. మనం హోమియోపతి, మన ఆయుర్వేదం వాడేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని పచ్చాలు చెప్తారు, మీరు తినండి, ఇవి తినకండి అని. తినకూడని తింటే ఆ మందు ఎలా పనిచేయదో ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో వస్తే కూడా ఆరా అనేది ఉంటుందా? అందరికీ ఉంటుందండి, ప్రతి వస్తువుకి ఆరా ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ఆరా ఉంటుంది. కాకపోతే మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ సాధన ద్వారా పెంచుకోవచ్చు ఆరాని. థింకింగ్ ప్యాటర్న్, దేవత ఎనర్జీ, మీరు చేసే సాధనలు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఇస్తాయి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.